దొండకాయ కూరని మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? నేనైతే ఫస్ట్ టైం చేయడము. దొండకాయ కూరలో టమాటా వేసి అయితే చేశాను. టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను. చాలా బాగుంది. టమాటా వేసి చేయడం అయితే ఫస్ట్ టైం అన్నమాట. చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. ఒకరోజు పిల్లలకి అయితే దొండకాయ ఇంకా పెసరపప్పు వేసి వండి స్కూల్కి అయితే పంపించాను. పిల్లలందరూ అడిగారంట, దొండకాయలో పెసరపప్పు వేసి వండుతారా అనేసి, టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి అడిగారంట. పిల్లలకైతే దొండకాయ కూర అంటే ఇష్టం ఉండదు, అందులో కొంచెం పప్పు వేసి వండితే ఇష్టంగా తింటారు కదా అనేసి పిల్లలకైతే దొండకాయ పప్పు వేసి పంపించాను. ఈరోజైతే 1/2 కేజీ దొండకాయలు ఉన్నాయి. అందరికీ అయితే సరిపోవు అనేసి అందులో 2 టమాటాలు వేసి అయితే వండాను. కూర అయితే తినడానికి చాలా బాగుంది, కానీ దొండకాయలో టమాటా వేసి ఎప్పుడూ వండలేదు. నేను కూడా ఫస్ట్ టైం అన్నమాట వండడము. చాలా బాగుంది టేస్ట్ అయితే. అంతేనండి ఈ వీడియో వచ్చేసి.